ఓం నమో గురుభ్యః. 58 రోజుల నుంచి మనం ఒక్కటే పట్టుబట్టి కాళీ కంబ్లీవాలాను ఆరాధన చేస్తూ వచ్చాం. ఆయన గారు మనకెన్నో రహస్యాలు ప్రసాదించారు. గాత్ర కచేరీ అయిపోయింది. పోతే ఇప్పుడు మృదంగ విద్వాంసులకు ఆయన అవకాశం ఇచ్చారు. ఆ పాట కచేరీలో ఎన్ని గమకాలు, ఎన్ని చెడుకులు బెడుకులున్నాయో, ఎంత స్వరకల్పన చేసుంటాడో ఆ మహానుభావుడు. అదంతా మనం ఇప్పుడు ఈ మృదంగ ధ్వనులలో చూపవలసి ఉన్నది. ఏమాత్రం తేడా రాకూడదు, ఏది జారిపోకూడదు, ఏ అంశం. అసలు ఆయన గారే ప్రస్థానత్రయ భాష్యమంతా పరిశోధించి మధించి దానిలో సారం తీసి పక్షపాతరహితంగా తన అనుభవానికి తెచ్చుకొని ఆ అనుభవాన్ని ప్రకాశించాడు. పక్షపాతరహిత అనుభవ ప్రకాశమని ఆ గ్రంథానికి నామకరణమే చేసి, అలాంటప్పుడు మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది పక్షపాతమవుతుంది, లేదా అనుభవానికి తెచ్చుకోకుండానే శుష్కమైన ప్రసంగం చేసినట్టు. అంచేత సాధ్యమైనంత వరకు వారి అడుగుజాడల్లో మనం కూడా వెళ్ళిపోయి అసలు ఆయన ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, మరి జీవిత సమస్య ఎలా పరిష్కరించాడు, ఆ పరిష్కరించే మార్గమేమి, అది ఇదే అదే, దానిలో వికల్పముందా లేదా, ఈ విషయాలన్నీ మళ్లీ ఒక్కసారి పునశ్చరణ అనగా ఒక పెద్ద సింహావలోకనం చెయ్యాలి. అందుకే 6 రోజులు నేను దానికోసంగా కేటాయించి పెట్టుకున్నా. సరే, ఈ స్వల్పమైన ఉపోద్ఘాతం చాలు, అసలు రంగంలో ప్రవేశిద్దాం. ఈ సృష్టిలో ఉన్న పదార్థాలు అసలు ఎన్ని? ఇది ప్రశ్న. పదార్థాలంటే మీరేమనుకుంటున్నారో, వందలు వేలు లక్షలు కోట్లున్నాయి కదా, ఎన్ని అని ప్రశ్నే ఉన్నది. అసంఖ్యాకమైనది కదా ఈ సృష్టిలో పదార్థాల సంఖ్య. దాన్ని గురించి ప్రశ్న వేసినా జవాబు చెప్పడం ఎంత కష్టం మేము. మరి దాన్నే మరో విధంగా మీరు ప్రశ్న వేయండి, మాకు అందుబాటులో ఉంటుందేమో చూస్తామని మీరు అనవచ్చు. మీకు అందుబాటులో ఉండే ప్రశ్నే వేస్తా. పదార్థాల సంఖ్య కాదు నేను అడగటం, పదార్థాలు ఎన్నైనా ఉండనివ్వండి, అన్నీ కలిసి ఎన్ని జాతులుగా విభజించవచ్చు చెప్పు. నువ్వే చెబుతున్నది 4. మీరేం చెబుతారు? సరే, పదార్థాలన్నీ కలిపి 2 జాతులండి. 4 కాదు, 5 కాదు, 10 కాదు, 2. ఒకటి ఏమన్నారు? ఆత్మ. మరొకటి ఏమన్నారు? అనాత్మ. అదేమిటండి 2 ఏమిటండి? ఎన్నైనా ఉండవచ్చు కదండి. మనకింకా సందేహం ఉంది. 2 అని మీరు ఎప్పుడు ఒప్పుకున్నారో 3 ఎందుకు కాకూడదు, 4 ఎందుకు కాకూడదు, 5 ఎందుకు, ఎన్నైనా కావచ్చు కదా. చెప్పండి, ఎందుకు కాదు? అన్రీజనబుల్ గా ఎవరు మాట్లాడకూడదు. ఇది మేము మాట్లాడే ప్రతి మాట సంగ్రహంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి. చెప్పబోయా ఉండండి, ఆయన చెబుతా. ఆ 99 అన్న వాళ్ళు ఎవరు? నీవే కదా. ఇప్పుడు 100 అనే సంఖ్య తీసుకోండి. ఆ 100ను విభజించండి 2 జాతులుగా, 2 వర్గాలుగా, 2 భాగాలు చేయండి. ఆ 2 భాగాలు 50-50 కాదు, నేను చాలాసార్లు చెప్పా మీకు. 60-40 కాదు, 90-10 కాదు, 99 ఒక భాగం, 1 ఒక భాగం. అది మా విభాగం. అప్పటికి 100 ఖాళీ అయిపోయింది. ఈ 2 భాగాలు ఇప్పుడు చేశామో ఇక 100 లేదు. ఆ 100లో 99 ఒక పక్క, 1 ఒక పక్క చేరిపోయాయి. 2 బాక్సులు పెట్టామని చెబుతుంటాను చూడండి. నీ ఓటు దేనిలోనైనా వేయాల్సిందే. మీ దగ్గర ఒక 100 ఓట్లు ఉన్నాయనుకో, ఈ 2 బాక్సుల్లో లెక్క పెడితే ఆ 100 కనపడాలి మాకు. అది పరిస్థితి. ఇప్పుడు చక్కగా ఉందా విభాగం? మంచిదే. ఆ 1 ఏమిటి? ఆ 99 ఏమిటి? చెప్పా.
ఆ? ఓపిక లేదేం నీకు? ధాటిగా మాట్లాడవద్దు. ఈ వయసులో నేను ఇలా మాట్లాడుతుంటే నువ్వేమిటయ్యా? ఆ ఒకటి ఆత్మ, ఆ 99 అనాత్మ. స్టాంప్ వేసే, ఇంకా దానికి తిరుగులేదు. సరే, ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమిటంటే, ఆత్మ అంటే ఏమిటి అసలు? ఊరికి ఆత్మ అనేశావు నువ్వు, అది ఏమిటో చెప్పలేదు నాకు. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి? అరుణ చెబుతుంది, వినండి. బీ సీరియస్, బీ వెరీ బ్రీఫ్, దట్స్ ఆల్. ఆత్మ అంటే ఏమిటి నువ్వు చెప్పమ్మా. ఆలోచన లేదు, నువ్వు చెప్పు. మాట్లాడుకో, ఇంకా నీకు ఛాన్స్ అయిపోయింది. ఆత్మ అంటే జ్ఞానం. ఎస్. అనాత్మ అంటే దానికి ఆపోజిట్ జ్ఞేయమను. ఈనాళ్ల నుంచి వింటున్నాను, చెవిలో పడుతూనే ఉన్నది. ఆ టెర్మినాలజీతో పరిచయం లేకపోతే ఎలాగండి మనకు? జ్ఞానము జ్ఞేయము, నోయర్ అండ్ నోన్. తెలుసుకునేదొకటి, తెలియబడేదొకటి, రెండేనండి మాట. మొత్తం సృష్టి అంతా గాలించి చూడు నువ్వు, నీ ఇష్టం. నీకు ఛాన్స్ ఇచ్చా. చంద్రమండలం కాదు, సూర్యమండలానికి కూడా పోయి మళ్ళీ చావకుండా బతికొస్తే నువ్వు చెప్పవలసిన మాట ఏమిటంటే, అయ్యా ఈ రెండే కనిపిస్తున్నాయండి, ఏం కనిపిస్తున్నాయి. నువ్వెవర్రా? నేను జ్ఞానం అండి. నువ్వు చూసింది ఏమిట్రా? జ్ఞేయం అండి. నేను జ్ఞానం, నేను చూసింది అంతా జ్ఞేయం. ఇంతకు తప్పు ఏమైనా ఉన్నదా ఈ చరాచర సృష్టిలో? ఏమీ లేదు, ఏమీ లేదు. జ్ఞానం జ్ఞేయం, ఇది ఆత్మ అనాత్మ అంటే అర్థం. సరే, ఇది ద్వైతమా అద్వైతమా? వాణి చెబుతుంది, వాణి చెబుతుంది. నువ్వు వాణివి కదా, వాణి అంటే చెప్పడం. ద్వైతం కరెక్ట్. మొహమాట పడకండి. నేను క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టు చేస్తుంటా. ఏంటంటే ఏం చెబుతారా చూద్దామని ఒక క్యూరియాసిటీ, అంతకు తప్ప మరేం లేదు. బాగా గ్రహించారా లేదా, పట్టుకున్నారా లేదా, అది కావాల్సింది నాకు పాయింట్. మీరేం అద్వైతం అని చెప్పక్కర్లే. అద్వైతం ఎలా చెబుతావు పక్క? ఈ జ్ఞానము జ్ఞేయము అని అంటూ ఇది అద్వైతం ఎలా ఇది? కనుక ద్వైతం అనే అను. అంటే ద్వైతం అంటే ఏమిటి? ద్వైతం అంటే ఏమిటి? రెండు. ద్వైతం అంటే రెండు. ఏముంది అక్కడ? ద్వైతం అంటే రెండు. ఆ రెండు ఏమిటి? ఒకటి జ్ఞానం, మరొకటి జ్ఞేయం. సింపుల్ గా ఉంది. మీరు అనవసరంగా ఆలోచిస్తూ ఉంటారు. వద్దు, ఎక్కడికక్కడే ఆగిపోండి. స్లో అండ్ స్టడీ, నెమ్మదిగా ముందుకు సాగిపోవాలి, కానీ తొందరపడకండి. 10వ మెట్టు మీద అడుగు పెట్టకండి, కింద పడిపోతాం. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, అంతే, స్టెప్ బై స్టెప్. ఇది ద్వైతమా అద్వైతమా? ద్వైతం. ఏమిటి అలా చూస్తావు? ద్వైతం అని గట్టిగా చెప్పరాదు. ద్వైతం. ద్వైతం అంటే ఏంటి? రెండు. ఏమిటి ఆ రెండు? జ్ఞానం జ్ఞేయం. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఈ రెండు, ఈ ద్వైతం ఎవరు చెబుతున్నారు? నువ్వు అదంతా జాంతాను, నీ లోకానుభవం చెబుతున్నది. నేను గ్రహిస్తున్నాను, ఇది నాకు గోచరిస్తున్నది అని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్. దీనికి ఏమిటి ప్రమాణం అని అడిగితే లోక అనుభవమే. ప్రతివాడి అనుభవమే, పిచ్చివాడి అనుభవం కూడా. దీనికి ఆబాలగోపాలం ఇంకా ఎవడు పెద్ద సైంటిస్ట్ కానక్కర్లే. ఒక రిక్షా వాళ్ళని పట్టుకుని ఏమిట్రా అదేమిట్రా అంటే రిక్షా అంటాడు. ఎవడరా అంటున్నదంటే నేనేనంటాడు. తాను ఉన్నాడు, తన రిక్షా ఉన్నది, అంతే. అది నీకు కనిపిస్తున్నదా లేదా అని అడుగుతామండి. ఎందుకు కనిపించడం లేదు సార్ అంటాడు. ఎవర్రా కంటున్నది? నేను సార్. ఏదిరా కనిపిస్తున్నది? అది సార్. కంటున్నది కనిపిస్తున్నది. ఇదే జ్ఞానం జ్ఞేయం. ఏముంది అక్కడ? సింపుల్. ఇది ద్వైతం. ఈ ద్వైతము యొక్క అనుభవం ఎవరికి కలుగుతున్నది? మొత్తం లోకానికంతా కలుగుతున్నది. కనుక ప్రత్యక్ష ప్రమాణము దాన్ని బట్టి చూస్తే ద్వైతమే ఉంది, ఆ ద్వైతం లేదు, ఏది లేదు. ఇప్పుడు ఈ ద్వైతంతో తృప్తి పడదామా? ఇక్కడికి ఆగిపోదామా? ఎందుకు ఇంకా ఫర్దర్ గా మనం పరిశోధన చేయడం దేనికి? ఎందుకు అద్వైతం కోసం ప్రాకులాడుతున్నావు?
అదే ఎవరికి దేనివల్ల, ఎవరికి దేనివల్ల సుఖ దుఃఖ అనుభవం రెండే ఉన్నాయి. మళ్ళీ మూడోదాన్ని ఆలోచించకు. కరెక్ట్. కనపడేదేది జ్ఞేయం, అనాత్మ. దానివల్ల ఈ కనేటువంటి అనగా ఈ ఆత్మకు చాలా కష్టాలన్నీ సంప్రాప్తం అవుతున్నాయి. ఏమిటి ఆ కష్టాలు? ఎలా ఉంటాయి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. దీనికి తాపత్రయం అని పేరు. ఆ రెండవది లేకపోతే వీడికి సమస్య లేదు. ఆ సమస్య ఎంత దూరం పోతుందంటే ఫైనల్ గా జనన, జీవన, మరణ. ఇంకా దేవుడు మేలు చేస్తే పునర్జన్మలు. ఇదంతా బిల్డప్ చేశారు. దేని మీద? దేని మీద? ఆ రెండవది ఒకటి ఉండడం. దాని మీద ఇంత పెద్ద కలాపం అంతా మన పెద్దలు తయారు. లోకానుభవము చెబుతున్నది ద్వైతం ఉన్నదని, శాస్త్రానుభవం చెబుతున్నది ద్వైతం ఉన్నదని. శాస్త్రం కూడా ఏమంటున్నది? ఆత్మ అనాత్మ, ఆత్మానాత్మ వివేకం. వివేకం అని అంటుంది అంతసేపటికి. వివేకం అంటే విభజన. విభజన చేయమనడానికి శాస్త్రం చెప్పాలంటే మనకు మన అనుభవంలో లేదా ఆ వివేకం? లోకమేం చెబుతూ ఉన్నది, శాస్త్రము ఏం చెప్పాలి? శాస్త్రం ఎప్పుడూ కూడా పరిష్కారం చెయ్యాలి గాని ఏంటి సమస్యను మళ్లీ చెప్పడం కాదు. దానికి రీఇటరేషన్ అని పేరు. యు ఆర్ జస్ట్ రిపీటింగ్ ది ప్రాబ్లం. వాట్స్ దే యూస్? పర్పస్ ఏమిటి? నేను చెప్పిందే నువ్వు చెబితే నువ్వు కొత్తగా చెప్పేది ఏమిటి? అర్థమవుతున్నదా? లోకం చెబుతున్నది ద్వైతం ఉన్నదని. నేను ఉన్నాను, నాది ఉన్నది, నేను చూస్తున్న ఈ మొత్తం ప్రపంచం నాకు కనిపిస్తున్నది. అంతవరకే అయితే శాస్త్రం అక్కర్లేదు. శాస్త్రం ఎందుకు కావలసి వచ్చిందంటే ఇది నువ్వు సమస్యగా ఎప్పుడు భావిస్తున్నావో ఆ సమస్యను పరిష్కరించటానికి శాస్త్రం వస్తుంది. ఏ శాస్త్రమైనా అంతే. రోగము సమస్య, వైద్య శాస్త్రం శాస్త్రం. ఒక కేసు నెత్తికి తెచ్చుకోవటం సమస్య, ఒక లాయర్, ఒక ప్లీడర్, ఒక అడ్వకేట్. ఆ మూడింటికి తేడా చెప్పాను నేను ఒకసారి. లా తెలిసిన వాడు లాయరు, దాన్ని ప్లీడ్ చేసేవాడు ప్లీడరు. ఊరికే తెలుసునంటే ఏం ఉపయోగం? నువ్వు ప్లీడ్ చెయ్యాలి, కేసు వాదించాలి. అడ్వకేట్ అది సర్వత్రా వ్యాపించాలి. ఇదే సూత్రం, ఇదే న్యాయం, ఇంకా ఎవడు చెప్పినా కూడా వినిపించుకోకండి అని చెబితే అడ్వకేట్ చేయడం అనగా అది ప్రచారం చేయడం అని చెప్పవలసి వచ్చింది. లేండి, ఎందుకు చెబుతున్నానంటే శాస్త్రం ఎప్పుడు కూడా, ఏ శాస్త్రమైనా సరే, భౌతిక శాస్త్రం కాని మానసిక ఏదైనా సరే, అది ఏం చెప్పాలంటే నీవు ఒక సమస్యతో సతమతమైపోతుంటే నీకు హామీ ఇవ్వాలి. నేను పరిష్కరించడానికి వచ్చాను, నువ్వేం బాధపడవద్దు, ఇదిగో పరిష్కరించే మార్గం ఇది అని చెప్పాలి. మరి ఇప్పుడేమిటి సమస్య? ద్వైతము సమస్య. ఎలా సమస్య? జనన జీవన మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇది నూపదగా ఈ అనాత్మ ప్రపంచం వల్ల నాకు. ఇది పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఒక వ్యాధి నెత్తి మీదకి వస్తే, ఒక వైరల్ ఫీవరే వచ్చింది, దాన్ని పోగొట్టుకోవడానికి మందు గింగు పుచ్చుకోవాలి, ఒక డాక్టర్ను సలహా అడగాలి అక్కర్లేదా? ఆమెను దగ్గర ఉంచుకుంటావా? చచ్చిపోతావు. అలాగే చచ్చిపోతున్నావు ఈ సమస్యతో. అర్థమైందే? చచ్చిపోతావని అన్నానా? యాక్చువల్ గా చచ్చిపోతున్నావు. ఏది? ద్వైత ప్రపంచం వల్ల. ఈ ద్వైతంతో సంపర్కం ఏర్పడడం వల్లనే జీవులందరూ చచ్చిపోతారు. ఎంత బ్రహ్మాండమైన వ్యాధు! ఇదే భవరోగం. సహస్రనామాల్లో భవరోగమని అన్నది అమ్మవారు. అయితే ఎందుకమ్మా నువ్వున్నది? రోగమని చెప్పడానికి కాదురా, నేను పరిష్కారం చేస్తా, భవరోగఘ్ని. అది పరిష్కారం. ఆ భవరోగం సమస్య అయితే ఘ్ని అంటే చిత కొట్టి పారేస్తా, నీకేం భయం లేదు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితో. చూడండి ఎంత అది సైంటిఫిక్ గా చూడండి దాన్ని. ఆ సహస్రనామం ఎంత అద్భుతం. సంసార పంక నిర్మగ్న సమస్య అంతవరకు. ఆ సెకండ్ పార్ట్ సముద్ధరణ పండిత, దానిలో నుంచి బయటికి లాగడంలో నాకెంతైనా నేర్పున్నది. నన్ను పట్టుకోండి, ధన్యులైపోండి అని అంటున్నదే. అది అసలు విషయం. ఇప్పుడు సమస్య ఏమిటి? ద్వైతం.
దీనికి పరిష్కారం ఏమిటి? అద్వైతం. అందుకోసం అద్వైతాన్ని పట్టుకోవాలి. లేకపోతే ఎందుకు అద్వైతం? ద్వైతం ఉంటే చాలదు. చాలదానంటే ఇప్పుడు సమస్యను ఫీల్ అయ్యేవాడికి అయితేనే ఇదంతా. ఆ సమస్యను బ్రహ్మానందం భజగోవిందం అనే సమస్యలోనే హాయిగా కాలక్షేపం చేస్తున్న పామరులకు, లౌకికులకు, నాస్తికులకు, భౌతికవాదులకు అక్కర్లే. సమస్యనే అనుకోకపోతే వాడేం చేయగలం మనం? ఆకలి లేని వాడికి అన్నం పెడతావా? ఆకలైనది వస్తున్నాను కుయ్యో మర్రో అంటే వాడి మహానింత బారేస్తావు. ఆకలి లాంటిది సమస్య, తిండి లాంటిది పరిష్కారం. ఏది చెప్పాలా? అందువల్ల పరిష్కరించడానికే శాస్త్రము ఆవిర్భవించింది. లోకంలోకి శాస్త్రం ఎందుకు వచ్చిందంటే ఒక సమస్య ఉంటే నీకు ఆ సమస్యను పరిష్కరించడానికి. ఎన్నో ఉన్నాయి సమస్యలు లోకంలో, వాటన్నింటినీ పరిష్కరించడానికి ఎన్నో శాస్త్రాలు వచ్చాయి. అవునా? భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, తర్కశాస్త్రం, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం చేయడానికి వచ్చాయి. అయితే ఇప్పుడు అద్వైతము ఇవన్నీ కలిపి సమస్య మనకు మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పరిష్కరిస్తూ పోతూ ఉండే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయే గాని, మంది ఇచ్చే కొద్దీ ఇంకా కాంప్లికేషన్స్ వస్తున్నాయే గాని, అస్సలు నీవు ఒక్క ప్రయోగం చేయి, ఒక్క మందు, ఇంకా సమస్య ఉంటే ఒట్టు, అలాంటి పరిష్కారం కావాలి మనకు. అది భౌతిక శాస్త్రాల్లో లేదు, మానసిక శాస్త్రాల్లో లేదు, ధార్మిక శాస్త్రాల్లో లేదు. రిలీజియస్ సైన్సెస్, ఒక స్పిరిచువల్ సైన్స్. ఏమిటిది? ఇవన్నీ సాపేక్షమైన అది హేతువు. ఊరిక మాట్లాడకూడదు మనం. ఏది మాట్లాడినా సహేతుకంగా ఉండాలి. ఇవన్నీ సాపేక్షమైన శాస్త్రాలైతే 99 సాపేక్ష శాస్త్రాలండి, రిలేటివ్ సైన్సెస్ అండి. ఒక్కటే ఉన్నది నిరపేక్షమైన శాస్త్రం, అబ్సల్యూట్ సైన్స్. సాపేక్ష శాస్త్రాలనంటే ఒకదాని అవసరం మరోదానికి ఉంటుంటుంది, ఎప్పుడూ ఉంటుంటుంది. ఒకటి మరోదాని మీద ఆధారపడుతూనే ఉంటే దానికి సాపేక్షం అని పేరు. దేని మీద ఆధారపడకుండా నేను చెప్పింది ఫైనల్, మీరిది అవలంబించండి, మీకింక ఏ సమస్య లేదు అని గట్టిగా హామీ ఇవ్వగలిగితే దాని పేరు నిరపేక్ష శాస్త్రం. అదే అద్వైతం. సరేనా? కాబట్టి అద్వైతం అనేది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ద్వైతము సమస్య అయిపోతున్నది గనుక, సమస్యకు పరిష్కారం ఇంకా ద్వైతం కానిదే గనుక, ద్వైతం కానిది అద్వైతమే. ఇది అడిగేదేముంది? సరే, మంచిదే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తాము, దానికి జవాబు చెప్పండి మీరు. సరే, అద్వైతం పరిష్కారం అన్నారు, బాగానే. అద్వైతం అంటే అసలు అర్థం ఏంటండి? చెప్పబోయా నాయన, అద్వైతం అంటే అర్థం ఏంటో? రెండో కలిసి ఒకటే అని చెప్పటమే అద్వైతం. ఇప్పుడు ఆ రెండేమిటి? జ్ఞానము, జ్ఞేయము, ఆత్మ, అనాత్మ. ఈ రెండో కలిసి ఒకటే అంటే నేను కొంటెగా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, చెప్పండి. ఆత్మ అనాత్మ అయిపోవడము అద్వైతమే, ఏకమే. అనాత్మ ఆత్మ అయిపోవడము ఏకమే. ఏ ఏకం కావాలి మీకు అడుగుతున్నా? ఎందుకని? కోరిక చెబితే నేను ఒప్పుకోనుగా. కోరిక చెబితే మేము ఒప్పుకోం. ఎందుకని? మళ్ళీ అంతవరకు వెళ్ళకండి. ఆభాస కాబట్టి అంటే యు ఆర్ ప్రిస్యూమింగ్. మీరు ఆభాస అనుకోండి. నేను ఇంకా ఆభాస దగ్గరికి రానేలే. ఉండండి, చెబుతున్నది వినండి. కరెక్టే, బాగానే చెప్పావు. ఇంకా కొంచెం వివరిస్తా. ఆత్మ అనాత్మ అయిపోయిందనుకో, ఆత్మ ప్లేసు ఖాళీ అయిందా లేదా? ఆత్మ అనాత్మ అయిపోయింది, ఇంకా ఆత్మ లేదు అక్కడ. ఖాళీ, ఆ సీటు ఖాళీ అయిపోయింది. అయిపోతే ఏమిటి ప్రమాదం? ఆత్మకు లక్షణం ఏమని చెప్పాం? గ్రహించేదని చెప్పాం, తెలుసుకునేది అని చెప్పాం. తెలుసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. ఏది తెలుసుకోవాలి?
అనాత్మను తెలుసుకోవాలి. ఆత్మను ఏం చేశావు నువ్వు? అనాత్మగా మార్చిపారేశావు. అనాత్మగా మారిస్తే ఆవిడ చెప్పినట్టు ప్రమాణం లేదు. ప్రమాణం అంటే ఇది అనాత్మ అని చెప్పేటువంటి వ్యక్తి లేడక్కడ, అథారిటీ లేదు. అది అనాత్మ కాదో ఎవరికి తెలుసు? నువ్వు చెబితేనే కాదు అనాత్మ అని తెలిసింది మాకు. చెప్పడానికి నువ్వు లేకుండా పోయావుగా, నువ్వు కూడా అనాత్మ అయి కూర్చున్నావుగా. రెండూ అనాత్మే అయిపోతే ఆత్మేది అంటే చెప్పడానికి అక్కడ ఏముంది? జ్ఞానం లేదుగా. అనాత్మ ఉంటే చాలు కదండి. అనాత్మ ఉంటే చాలు అని అంటే అనాత్మ ఉందని చెబుతున్నది ఎవరు? అనాత్మే చెప్పుకుంటుందండి. మీకెందుకండి అదంతా? మొండికి సండికి వాదించండి, మొండితనం ఉండాలి వాదంలో. అనాత్మే చెప్పుకుంటుందండి. చెప్పుకుంటే అనాత్మ కాదు, అది ఆత్మ. ఏమని చెప్పాలి? అది నేను ఉన్నాను అని చెప్పాలి. నేను ఉన్నాను అని అన్నదంటేనే అది జ్ఞానమే. జ్ఞానం లేకపోతే ఆ మాట ఎక్కడ వస్తుంది? నోట రాదు. ఎలా చెప్పగలండి? దానికి జ్ఞానం లేక కదండి నేను తయారైంది. అది మైక్ అని చెప్పడానికి. దానికే జ్ఞానం ఉంటే నేను దేనికి? నాకెలా కనపడుతుంది? కాకపోయినా నీ జ్ఞానం ఎవరికైనా కనపడదా? నీ జ్ఞానం నువ్వు కాదు, నువ్వు వదిలేయి, నీ శరీరం వదిలేయి. నీ జ్ఞానం ఎవరికైనా కనపడదా? కనపడలేదు కదా. మరి దానికి జ్ఞానమే ఉంటే అది నాకు కనపడాలి కదా. ఎట్లా కనపడుతుంది? కనపడదు. నేను ఎలా కనపడదు, అది ఎలా కనపడదు. మరి కనపడుతున్నది కదండి అది. అది జ్ఞేయం. అది జ్ఞేయం. జ్ఞేయం కనపడుతున్నది నీకు. అక్కడ జ్ఞేయ భాగం కనపడుతున్నది, జ్ఞాన భాగం కనపడుతుందా? నీ దగ్గర కూడా జ్ఞేయ భాగం కనపడుతున్నది, జ్ఞాన భాగం కనపడుతుందా? ఆ జ్ఞేయ భాగమేగా మేము ఇప్పుడు చూస్తున్నది అనాత్మని. దానికి ఏం కావాలంటావు? జ్ఞానం కావాలి. మరి నువ్వేం చేశావు? ఈ జ్ఞానాన్ని తీసుకుపోయి జ్ఞేయంగా మర్చిపారేశావు. అంటే అంతా కనపడేదాని లిస్టులో చేర్చేశావు. కనేదానికి ఇక్కడ ఆస్కారం లేకుండా పోయింది. నువ్వు చెప్పింది కరెక్టే. ప్రమాణం లేదు. ప్రమాణం లేకపోతే ప్రమేయం అనే దానికి అర్థం లేదు. ప్రూఫ్ లేదు. ప్రతి సైన్స్ లో ప్రూఫ్ ఉండాలి, తెలుసుకో. ప్రూఫ్ లేకపోతే సైన్స్ కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి, అప్పుడు కంప్లీషన్. కాబట్టి ఒక మాట, సమస్య అనుభవంలో ఉందా లేదా నీకు? ఇప్పుడు సమస్య అండి, సమస్య నువ్వు అనుభవిస్తున్నావా? పరిష్కారం కూడా అనుభవానికి రావాలా? సమస్య అనుభవంలో ఉన్నప్పుడు పరిష్కారం అనుభవంలో లేదంటే కాబట్టి సమస్య కాలం దగ్గర నుంచి పరిష్కార కాలం వరకు వ్యాపించాలా నువ్వు? నీ ఆత్మ సమస్య టైంలో మాత్రం ఉండి పరిష్కరించే టైం వరకు వెయిట్ చేయక ఈ లోపల అనాత్మ అయిపోతే ఎలాగా? కాబట్టి ఆత్మ ప్రతి క్షణం ఉండాలి. ఆ అనాత్మ సమస్య తీరిపోతే సమస్యారూపంగా నిన్ను బాధిస్తున్న అనాత్మ లేకుండా పోతుంది. అప్పుడు కూడా ఉందనుకో, అయితే సమస్య కంటిన్యూ అవుతుంది. పరిష్కారం ఏంది? సమస్య ఉన్నప్పుడు ఉండి సమస్య లేనప్పుడు తొలగిపోతూ పరిష్కారం చేసిన తర్వాత అసలే లేకుండా పోతున్నప్పుడు అది రంగులు మార్చే తొండ. దాన్ని నమ్మిందెవరు? కనుక ఎప్పటికప్పుడు మారిపోతున్నది అనాత్మ. ఈ ఒక్కటి చాలు మనకు పాయింట్. సమస్య కాలంలోనూ ఉండాలి. ఏది? సమస్య అనుభవించడానికి నువ్వు సమస్యను పరిష్కరించుకునే ఆ ప్రయత్నంలోనూ నువ్వు ఉండాలి. ఆ ప్రయత్నం జరిగే వరకు, ప్రయత్నమైన తర్వాత, పూర్తయిన తర్వాత ఆ పరిష్కారాన్ని అనుభవించడానికి నువ్వు ఉండాలి. అంతంలో, ఆది మధ్య అంతాల్లో నీవేమో ఉండాలి. అనగా నీవనగా నీ జ్ఞానం ఉండాలి. నీకు జ్ఞేయంగా ఏది కనిపిస్తున్నదో అది ఆదిలో సమస్య, మధ్యంలో పరిష్కరిస్తూ ఉన్నావే గాని పూర్తి పరిష్కారం లేదు. కాబట్టి ఇంకా సమస్య కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చివరకు వచ్చేసరికి నేను పోయానంటుంది అది. నువ్వేమైపోయావంటే నేను పరిష్కారం అయిపోయానంటున్నది. ఆ పరిష్కారమే జ్ఞానం. అప్పుడు జ్ఞేయం ఏమైంది? జ్ఞానం అయింది. జ్ఞేయం ఏమైంది? జ్ఞానం అయింది. అవ్వకపోతే పరిష్కారం కాదు అది.
కాబట్టి రంగులు మారుస్తున్నది జ్ఞేయం, ఒకే రూపంలో ఉన్నది జ్ఞానం. జ్ఞానము జ్ఞేయమైతే ప్రమాదం. అనుభవించడానికి ఎవరూ లేరు. అంతేగాక అక్కడ జ్ఞేయం ఉందని చెప్పడానికి ఎవరూ లేరు. రెండండి. ఒకటి, ఆ జ్ఞేయాన్ని అనుభవించేటువంటిది లేకుండా పోవడం ఒక ప్రమాదం. అసలు జ్ఞేయము ఉందని చెప్పటానికి ప్రమాణం లేకపోవడం మరొక ప్రమాదం. రెండు నష్టాలు. అంచేత అద్వైతం అంటే ఈ రెండింటిలో ఏదైనా అద్వైతమే కదా అని మేము ప్రశ్నించుకున్నామే. ఏదైనా అద్వైతం కాదు. ఆత్మ అనాత్మగా ఏకమైపోవడం కాదు అద్వైతం అంటే. మరి ఏది? అనాత్మ ఆత్మ అయిపోవడమే అద్వైతం. అయితే ఆ రెండు ప్రమాదాలు తొలగిపోయాయని నువ్వు చెప్పగలగాలి. అనాత్మే ఆత్మ అయితే ఈ రెండు నష్టాలు మనకు లేవని చెప్పండి చూస్తాం. అడుగడుక్కు పరీక్షే ఏమిటని? కాదు, అనాత్మే ఆత్మ అయిపోయిందనుకో, అప్పుడు ఉన్నది ఏది? ఆత్మే ఉన్నది. ఆత్మ అంటే ఏమిటి? మళ్ళీ ఫండమెంటల్కి వస్తే మాట్లాడుతుండండి. జ్ఞానం అంటే ఏమిటి? ఉన్నాను అనే స్పృహ. ఆ స్పృహ ఉన్నదేదో అదే ఆత్మ. ఇప్పుడు నేనున్నాను అనే స్పృహ దేని మీద ఆధారపడి ఉన్నది? ఏదక్కర్లా, నాకేది కనపడకపోయినా నేనున్నాను అని అనుకోగలను. కనుక అనాత్మ లేకున్నా ఆత్మ తన పాటికి తానుండగలదు. కారణం స్వతఃప్రమాణం. అది స్వతఃప్రమాణం అని ఆయన చెబుతున్నాడే 50 రోజుల నుంచి. స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. స్వతఃప్రమాణం అంటే సెల్ఫ్ ఎవిడెంట్ అని. ఎవిడెన్స్ ఉన్నది. ఎప్పుడు ఎవిడెన్స్ ఉన్నదో సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ఉండగలదు. స్వతసిద్ధం. ఆ మాటలు చూడండి ఎంత సైంటిఫిక్ గా ఉన్నాయో. స్వతఃప్రమాణం, స్వతసిద్ధం. ముందు ప్రమాణం ఉంటేనే సిద్ధి. నువ్వు ప్రమాణం లేకుండా అది ఉందంటే ఒప్పుకోం. ఇప్పుడు నేనున్నానని చెప్పడానికి కూడా నాకు ప్రమాణం ఉండాలి, నాకు అస్తిత్వం, సిద్ధి ఉండాలి. నేనున్నాను అని చెప్పడానికి ఎవ్వరూ నాకు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నేనున్నా అని నాకే తెలుసు. ఆ మాట మైక్ అనుకోలేదు, అందుకోసం నా మీద ఆధారపడ్డది అది. ఆ మాట ఈ బ్యాగ్ అనుకోలేదు, అందుకే నేను చూస్తే గాని కనపడటం లేదు. ఇది కూడా నేను చూసినప్పుడు ఇది మైక్ అంట, అది చూసినప్పుడు బ్యాగ్ అంట. ఈ చూడడము అనడము నాలో ఉన్నది, చూడబడటము అనబడటము దానిలో ఉన్నది. ఈ ప్రమాణం ఆపరేట్ అయినప్పుడే అక్కడ ప్రమేయం ఒకటి ఎగ్జిస్ట్ అయిందని, అక్కడ ఒక ప్రమేయం అనేటువంటిది కనిపిస్తున్నదని చెప్పగలను. కనుక ప్రమాణం కావాలి ప్రతిదానికి. లోకంలో కూడా ధృవీకరణ పత్రం అనే దగ్గర నుంచి తాలూకా ఆఫీసుల్లో ధృవీకరణం ప్రమాణం ఏమిటండి? ఫలాని వాడు డెత్ సర్టిఫికేట్ కావాలంటే వాడు సచ్చినట్టు ఏమిటండి ప్రమాణం అంటే? ఏం చదవమంటావు? రేపు మేము లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి, నువ్వు బతికున్నందుకు ఏమిటి ప్రమాణం అని వాడు అడుగుతాడు. నువ్వు పదేగా నేనేరా అంటే నువ్వో కాదు. ఒక బోగస్ ఫెలో వచ్చి నేనే ఫలానా పేరున్నవాడిని, నేనే లెక్చరరు, రిటైర్డ్ అయ్యానని అంటే వాడు ఆ పేరో కాదు ఏముంది, వాటి దేనినే నేమ్ అంటే అప్పుడు ఏం చేయాలి? అటెస్ట్ చేయించుకోవాలి. ఇంకొక పెద్ద ఆయన అథారిటీ ప్రతిదానికి అథారిటీయే. వాడు సంతకం చేసి స్టాంపు వేసిస్తే అవునయ్యా వీడేనయ్యా. లోక వ్యవహారం ఎంతో శాస్త్ర వ్యవహారము అంతే, సందేహం లేదు. కనుక నేను ఉన్నాను అని స్వతఃప్రమాణం నాకు ఉంది గనుక నేను ఉంటుంటా, స్వతసిద్ధమవుతుంటా. స్వతఃప్రమాణాన్ని బట్టి స్వతసిద్ధమవుతా. ఆ స్వతహ అనేది కాపాడుతున్నది నన్ను. సెల్ఫ్ అది. ఇది నాన్ సెల్ఫ్, ఇది సెల్ఫ్ కాదు ఇది. కనుకనే ప్రమాణం దాని దగ్గర లేదు, సిద్ధి దాని దగ్గర లేదు. ఇప్పుడు దక్షిణామూర్తి అర్థం అవుతాడు మనం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఏం అద్భుతం అంటే అది. ఆ ప్రమాణం నీ దగ్గర ఉందిరా బాబు, అదే స్ఫురణ. నీ దగ్గర ఉండడం అంటే నువ్వు సదాత్మకం, నువ్వు ఉన్నావు.
నీ దగ్గర స్ఫురణ ఉండబట్టే నువ్వున్నావు. నీకింకా ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. ఓ దక్షిణామూర్తి. మరి ఇదేమిటండి? అసత్కల్పం. దానిపాటికది ప్రమాణం లేదు, దానిపాటికి దానికి సిద్ధి లేదు. అయితే మరి కనిపిస్తున్నదే అదే కదా వచ్చిన గొడవ. నేనే రా అది ఉన్నదని చెబితే అది ఉన్నది, నేనే రా అది చూస్తున్నానని చెబితే అది కనిపిస్తున్నది. సెంటర్ నేను, సర్కంఫరెన్స్ అది. ఈ సెంటరే విస్తరించి సర్కంఫరెన్స్ గా కనపడుతున్నది. అది సంసార చక్రం. ఎంత దూరం పోయిందో చూడు సైన్స్. ఎంత గొప్ప సైన్స్ ఆర్ట్లో బంధించి ఆయన ఆ స్తోత్రం రాశాడా అనిపిస్తుంది. ఎస్ ఐవ అంటు దానిదే రాది, దీనిది కాదురా. ఎస్ ఐవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పం. ఇదంతా లేదు. అయితే లేకపోతే గమ్ అదొచ్చి దీన్ని ఎత్తిన పడ్డది. ఇప్పుడు ఆ లైటు మనకందరికీ కూడా ప్రకాశించే స్వభావం లేదు. మనం డార్క్ డంజన్. ఇప్పుడు నా శరీరం ప్రకాశించలేదు, అంటే చీకట్లో ఉన్నది ఇది. ఇప్పుడు వెలుగులో ఉన్నది. ఆ వెలుగు నాదే. ఇప్పుడు నాలో నుంచి వచ్చింది ఆ వెలుగు రాలే, దానిలో నుంచి వచ్చింది. దానిలో నుంచి వచ్చి నన్ను వెలుగులో ప్రవేశపెట్టింది. నా మొత్తం శరీరం వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి రావడంలో నాలో నుంచి వెలుగు బయటకు వచ్చి ఆ వెలుగులో నేను లేను. దానిలో నుంచి ఇచ్చిన వెలుగులో నా వెలుగుగాని శరీరం వెలిగిపోతున్నది. అదే యస్యైవ స్ఫురణం సదాత్మకం. ఇది అసత్కల్పార్థం. గమ్ ఆ వెలుగొచ్చి నా నెత్తిన పడ్డది. భాసతే నేనే వెలిగిపోతున్నా. నేను వెలిగిపోతున్నానని నేను అనుకుంటున్నానంటే ఎంత తెలివి తక్కువ. అది వెలిగిస్తే కదా నేను వెలుగుతున్నది. అది రహస్యం. కనుక ఆత్మ స్వయం ప్రకాశం స్వతసిద్ధం, అనాత్మ అంతా పరతః ప్రకాశం పరతసిద్ధం. అదే కమలీవాల ఒక 10 రోజుల నుంచి చెబుతున్నాడు. నువ్వు స్వతః ప్రకాశమా పరప్రకాశమా అని అడుగుతున్నాడు. చూడండి, అది అర్థం. సరే, బాగానే ఉన్నది. ఇప్పుడు అద్వైతం అంటే ఏమిటండి? అనాత్మ అంతా తనపాటికి తాను లేకుండా ఆత్మస్వరూపంగానే దర్శనమిస్తే అది అద్వైతం. అంతేగాని అనాత్మపాటికి అనాత్మ ఉండి ఆత్మపాటికి ఆత్మ ఉండి ఏమైనా సరే అది ద్వైతమే గాని అద్వైతం కాదు. ద్వైతం అయితే ఏమిటని అడుగు, సమస్య నెత్తిన ఉంటూనే ఉంటుంది. సమస్యకు పరిష్కారం లేదు. సమస్యను నువ్వు గుర్తించినప్పుడు పరిష్కారం చేసుకోవడం నీ బాధ్యత. పరిష్కారం ఏమై ఉంటుంది? ద్వైతానికి అద్వైతమే. అద్వైతం అంటే ఏమిటి? అనాత్మ ఆత్మ కావడం కాదు, ఆత్మ అనాత్మ కావడం కాదు, అనాత్మ ఆత్మ అవడం. ఆత్మ అనాత్మ అయితే సమస్యను ఫీల్ అయ్యేవాడు లేడు. సమస్యనే ఫీల్ అవ్వకపోతే పరిష్కారం రేపు కలిగినా దాన్ని అనుభవించడానికి అక్కడ మనిషి లేడు. ఆఫ్టర్ ఆల్ అనుభవం అనేది పరమసత్యం. అది కష్టాలు సుఖాలు అయినా అనుభవమే, బ్రహ్మానందమైన అనుభవమే. అనుభవం కోసమే బతుకున్నాం మనం. ఇప్పుడు మనమంతా బతుకుతున్నది దేనికోసం? అనుభవం కోసం. మీరు కోరుతున్నది సుఖమైతే నెత్తిన పడుతున్నది దుఃఖం కనుక మీరు కోరి సుఖపడ్డా అనుభవమే, కోరకుండా దుఃఖం పడ్డా అనుభవమే. అనుభవం మాత్రం అనుభవమే, తప్పించుకోలేము. అయితే సమస్యను అనుభవిస్తూ కూర్చోవటం అయితే మనకు కష్టం కాబట్టి సుఖానుభవం కోసం వెంపర్లాడుతున్నాం. సమస్య లోకమిస్తే పరిష్కారం శాస్త్రం ఇవ్వాలి. కనుక శాస్త్రం మనకు విడరాని చుట్టం. మహానుభావుడు గురువు, మహానుభావమైనది శాస్త్రం. అహో శాస్త్రం అహో గురుహు అని ఆయన ఎవరు? విద్యారణ్యస్వామి అహో అహో అని అంటూ వచ్చాడు చూడ తృప్తి దీపం చివర. అంతే, అంత రుణపడి ఉన్నాము దేనికి? శాస్త్రానికి. శాస్త్రోపదేశం చేసే సద్గురువుకు ఎందుకంత మనం గౌరవం ఇవ్వాలి అంటే పరిష్కారం చేసి చూపాడు. అది అక్కడ విషయం. నేను దరిద్రుణ్ణైతే ఇంత డబ్బు నాకు దానం చేశాడు, ఆయనకెంత నేను రుణపడి ఉన్నాను. నాకు చదువు సంధ్య లేకపోతే చదువు చెప్పాడు, నన్ను ఇంతవాణ్ణి చేశాడు, ఆ గురువుకి ఎంత రుణపడి ఉన్నావు. నీ దగ్గర ఏది లేకపోయినా అది సప్లై చేసేవాడే నీకు ఆరాధ్య దైవం. అవునా కాదా? ఇప్పుడు అర్థమవుతుంది. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే మాటలో ఒక స్పిరిట్. ఆ పై స్కెలిటన్ కాదు మనకు కావాల్సిన, ఆ స్పిరిట్ ఏమిటెందో అండి. సరే, మంచిదే. కాబట్టి అద్వైతం అంటే ఏమిటి? ఏకమవడం. ఏకమవడం అంటే అర్థం ఏమిటి? అనాత్మ ఆత్మ అవడం. దానికి ఏమని పేరు? ఏకాత్మ అని పేరు. ఇది మాండూక్యం చెప్పిన మాట.
ఏకాత్మ ప్రత్యయ సారం అని అన్నదంటే అది కన్క్లూషన్. ఆ కన్క్లూషన్ కు మనం ఇప్పుడు వర్కౌట్ చేశామన్నమాట. చేస్తే కన్క్లూషన్ వచ్చింది. మనం వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్. సర్వాత్మ అని కూడా అంటారు దీన్ని. ఏంటంటే సర్వము ఆత్మ. ఆ సర్వమే అనాత్మ. ఆ సర్వము ఆత్మ అయిపోతే సర్వాత్మ. ఆ అనేకమే అనాత్మ. ఆ అనేకం ఏకమైపోతే ఏకాత్మ. సింపుల్ గా తెలిసిపోతున్నది మనకు బాగా. ఇంకా ఇంతకంటే అక్కర్లా. సరే, మంచిది. ఏమండి, అంతా ఏకమైపోయిందని అది ఆత్మేనా? ఈ ఆత్మకు భిన్నంగా ఏం లేదా అండి? లేదనే కదా మేము చెబుతున్నాం. మాకొక సందేహం. ఆత్మకు భిన్నంగా లేవని చెప్పవలసినవి 3. మీ బాధ్యత ఏమిటంటే మేము ఇప్పుడు ఒక 3 చెప్పబోతున్నాం. ఆ 3 ఏ ఒక్కటి ఆత్మకు భిన్నంగా లేదని మీరు చెప్పగలరా? చెబుతాం. మీరు చెప్పేదేదో ముందు చెప్పండి. ఆ 3 ఏమిటో చెప్పండి. 1 జీవుడు, 2 జగత్తు, 3 ఈశ్వరుడు. ఈ 3 కూడా ఆత్మే గాని అనాత్మ కాదు అని మీరు చెప్పగలరా? ప్రూవ్ చేయగలరా? చెబుతాం. టూకీగా చెబుతాం. ముందు ప్రూఫ్ గీఫ్ తర్వాత మాట్లాడదాం. 3 కూడా ఆత్మే అంటే అర్థం నీ జ్ఞానమే. అంటే అర్థం నీ జ్ఞానానికి గోచరించేది కాదు. అది జ్ఞానమేనంటే. జ్ఞేయం కాదు. ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్ టు యువర్ నాలెడ్జ్. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ వెరీ సబ్జెక్ట్, వెరీ సెల్ఫ్. నీవే. అంతే. ఎవరండి? ఈశ్వరుడా? అవును. ఈశ్వరుడు నాకు వేరుగా లేడా? లేడు. మరి ఈ గుళ్ళు గోపురాలు ఏమిటండి? ఈ విగ్రహాలు ఏమిటండి? మనం ధ్యానం చేస్తుంటాం ఏమిటండి? ఇవి బాహ్యంగానే కాదండి, మానసికంగా కూడా రాముడు కృష్ణుడు ఆ రూపాన్ని భావన చేసి దానికి మనం ఎంతసేపటికి పూజలు పురస్కారాలు. బాహ్యంగా అయితే పూజా పురస్కారం, మానసికంగా అయితే కేవలం ధ్యానమే కదండి. ఇక్కడ క్రియ, అక్కడ ధ్యానం. ఈ 2 ఎందుకు చేస్తున్నామనండి? పని లేక చేస్తున్నాం. అయితే ఈశ్వరుడు లేడా అంటే లేడు. లేకపోతే నాస్తికులా మీరు? కాదు. ఈశ్వరుడు లేడంటూ నాస్తికులు కామంటున్నారే ఏమిటి? ఏం చెప్పాలి? సెల్ఫ్ కాంట్రడిక్టరీ కదా? కాదు. ఎందుచేతనంటే ఈశ్వరుడు నాకు భిన్నంగా లేడన్నాను. జాగ్రత్త. నాకు అన్యంగా లేడు. ఇప్పుడు నేనేమని చెప్పాను? అనాత్మంతో ఆత్మీయనని చెప్పినప్పుడు ఇంకేది మాట్లాడతావు నువ్వు? జ్ఞానానికి అన్యంగా ఏదున్నది అనాత్మ. ఆ అనాత్మంతా జ్ఞానమేనన్నా, జ్ఞేయమంతా జ్ఞానమేనన్నప్పుడు నీ జ్ఞానానికి గోచరించేదంతా జ్ఞానమే కావాలిగా. నీ జ్ఞానానికి ఈశ్వరుడనే భావం గోచరిస్తున్నదా లేదా? బాహ్యంగా ఒక విగ్రహ రూపంగా గాని, మానసికంగా ఒక తత్వం, ఒక ఐడియా, ఒక ఆలోచనగా గాని, ఇక్కడ వస్తువుగా గాని, అక్కడ ఆలోచనగా గాని 2 విధాలుగా ఉండాలిగా ఎవడైనా సరే. అప్పుడు నీకు అన్యమాది కాదా? అన్యమైతే ద్వైతమే కదయ్యా. అదే అంటే విషయం. ద్వైతం అయితే ఏమంటే అదో మళ్ళీ సమస్య కనిపెట్టుకొని ఉన్నది. నీకు అన్యమైనది ద్వైతం, ద్వైతమైతే నీకు సమస్య. నువ్వు చేయవలసిందేమిటి? పరిష్కారం. మళ్ళీ వెనక్కి వస్తావే, మళ్ళీ సమస్యను కల్పించుకుంటావేమి? ఈశ్వరుడు ఉన్నాడని. ఉన్నాడు అంటే నువ్వు కాదా అని అడుగుతా. నీకు 2 జవాబులు. నీవేనంటే సమస్య లేదు, మాకు సమస్య లేదు. నువ్వు కాదంటే మాత్రం సమస్య. అప్పుడు ఈశ్వరుడు నీకు అన్యంగా ఉండడమే ఈశ్వరుడి వల్ల నీకు సమస్య. ఇది తైత్తిరీయోపనిషత్తు ఉందండి. ఏం చెబుతారులేండి. తైత్తిరీయోపనిషత్తులో ఈ పొజిషన్స్ వస్తాయి. ఆ ఘట్టం మాత్రం విని తీరాల్సిందే. విన్నారు? ఒకసారి రెఫర్ చేసుకోండి. చేసుకోండి. సీడీల దగ్గర ఉన్నవాళ్ళు నేను హామీ ఇవ్వగలను మీకు. ఇంకా మళ్ళీ నేను చెప్పక్కర్లా. అప్పుడు బ్రహ్మాండంగా జరిగింది చర్చ. ఈశ్వరుడైనా సరే నీకు అన్యంగా నువ్వు చూచావంటే అది నీకు భయం అన్నాడు ఆయన. అధతస్య మహద్భయం భవతి. ఎందుకంటే వాడు డిమాండ్ చేస్తుంటాడు నిన్ను. రే నా పూజ చేస్తావా, పురస్కారం చేస్తావా, కొండ మీదకి వస్తావా, రావా, చంపేస్తా, మొక్కుబడి నువ్వు ఇంకా ఎగ్గొట్టు తిరుగుతున్నావు, ఎప్పుడు చెల్లిస్తావు నాకు మొక్కుబడి, లేకపోతే నీకు వరాలు ఇవ్వను, లేకపోతే శాపం ఇస్తా నీ జీవితం అంతా,
నష్టం పాలైపోతుంది తెలుసుకో, కష్టాల పాలైపోతావు అని ఎవడో చెబుతున్నట్టు వాడు నిజంగా చెప్పాడు. వాడు లేడుగా, వాడు నీ స్వరూపమేగా. నువ్వు ఉలిక్కిపడుతున్నావు, నీవు అన్యంగా ఊహించుకొని. అన్నీ తేలిపోతాయి. ఇప్పుడు మన ఈ 6 రోజుల వర్క్షాపులో అన్నీ పరిష్కారం అయిపోవాల్సిన సందేహం లేదు. మనం బహుజాగ్రత్తగా సైంటిఫిక్ గా అప్రోచ్ అవుతూ ఉండాలి. ఎక్కడా పక్కకు పోవు, డీవియేషన్ పనికిరాదు. జగత్తండి చేతన పదార్థమైన ఈశ్వరుడే లేడంటుంటే అచేతనమైన పదార్థం ఈ ప్రపంచమా? ఎక్కడున్నారో నువ్వు, అసలే లేదు. జీవుడండి, జీవుడా? వాడు చేతనుడా అచేతనమా? ఈ రెండింటి యొక్క కలగా పులగమా? అరే ఆ రెండు కొసలు ఎప్పుడు కొట్టేశామో ముడి లేకుండా పోయింది. తాడు ముడేశాం, కొసలు కలిపి ముడేస్తే కదా ముడి తయారయ్యేది. మేము కలపనేలే, కలపకపోతే జీవుడు ఎక్కడున్నాడు? అప్పటికి జీవ జగదీశ్వరులు ఆ భావాలు మూడు ఉన్నాయా లేవా అని అడిగితే అద్వైతి ఇచ్చే సమాధానం ఏమిటంటే జ్ఞానస్వరూపంగా ఉన్నారు, జ్ఞేయంగా భావిస్తే లేరు అని చెప్పాల్సి ఉంటుంది. సరే, మంచిది. ఇప్పుడు మేము ఒక ప్రశ్న వేస్తున్నాం, వాళ్ళు ఉన్నారో లేరో అది వేరే విషయం. అస్సలు అద్వైతం అనేది నిలుస్తుందా అండి? మీరు గొంతెమ్మ కోరికేమో మీది, ద్వైతం వల్ల మనకు సమస్య ఏర్పడింది గనుక దీన్ని తప్పించుకోవటానికి అద్వైతం అనే కోటలో మీరు పాగా వేశారేమో. తప్పించుకొని పరిగెత్తిపోయినట్టు ఫేస్ చేశారా? సాల్వ్ చేయగలిగారా? నాకు నమ్మకం లేదు. అద్వైతం ఎప్పుడవుతుందండి అసలు? మీరు మొదట ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించారో మర్చిపోతున్నారు. రెండే ఉన్నాయని అన్నారు మీరు. ఒకటి ఆత్మ, మరొకటి అనాత్మ. ఆత్మ అంటే ఏంటంటే జ్ఞానం అన్నారు, అనాత్మ ఏమిటంటే జ్ఞేయం అన్నారు. గ్రహించేదొకటి, గ్రహించబడేదొకటి అని మీరు చెబుతున్నప్పుడు అస్సలు రెండూ ఒకటయ్యాయని మీరు అనే ఆ మాట దగ్గర నుంచి మీరు పప్పులో కాలేస్తున్నారు. రెండూ ఒకటయ్యేట్టయితే మొదట ఆ మాట ఎందుకు వచ్చింది? గ్రహించేది, గ్రహించబడేది అని. మీకు అప్పట్లో గ్రహించబడేది ఒకటి ఉంది అనేటువంటి జ్ఞానం లేకపోతే ఏంటి తర్వాత రెండూ ఒకటి అని ఎందుకు అనవలసి వచ్చింది? అప్పటికి రెండవది ఉంటేనేగా మీరు భయపడుతున్నారు. అసలు సమస్య అనేది ఉంటేనేగా ఇప్పుడు పరిష్కారం చేసుకునే ప్రయత్నం. సమస్య ఉందని ఒప్పుకోండి ముందు. నాకంటే అన్యంగా మరొక పదార్థం ఉంది. క్వశ్చన్ ఇస్తేనేగా ఆన్సరు. క్వశ్చన్ పేపరే లేకపోతే ఆన్సర్ ఏం రాస్తావు? అసలు ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? జ్ఞానం జ్ఞేయం రెండూ ఉన్నాయి ఇక్కడ, ఫ్యాక్ట్స్ అవి ఒప్పుకోండి. ఎప్పుడైతే ఆత్మ అనాత్మ రెండున్నాయో అస్సలు మా ప్రశ్న ఏమిటంటే ఆత్మ అనాత్మ అయ్యి అది అద్వైతమా, లేకపోతే అనాత్మ ఆత్మ అయ్యి అద్వైతమా అనేది ఆ తర్వాత. అసలు రెండూ ఒకటి ఎలా అవుతాయని మా ప్రశ్న. ఏ ఒకటైనా సరే అసలు ఒకటి ఎలా అవుతాయి? ఒకటి అనే మాటకు అర్థం ఏమిటి? రెండు చూస్తున్నప్పుడు, నీ అనుభవంలో రెండు ఉన్నప్పుడు, నీ అనుభవంలో ద్వైతం ఉన్నప్పుడు, నీవు అద్వైతం అద్వైతం అని ఊరికే కేకలు పెట్టగానే ఈ ద్వైతం పోతుందా? అద్వైతం కనిపిస్తుందా? చెప్పండి. ఆ రెండు ఏదైతే అద్వైతం కావు, ఏదైతే అవుతాయి. ఇట్లా నేను క్లూ ఇచ్చా మీకు. ఆ రెండు అనేవి ఏ రకంగా చూస్తే అవి అద్వైతం అవుతాయి, ఏ రకంగా చూస్తే కావు. చెప్పండి. కరెక్ట్. అది ఆ మాట వస్తుందా లేదా అని చూస్తా. ఒకటి రియాలిటీ అయి ఒకటి అపియరెన్స్ అయితేనే రెండు ఒకటవుతాయి గాని, అనగా ఒకటి వాస్తవమై మరొకటి అవాస్తవం, వాస్తవం కాదనిపించుకోవాలది. దాని డ్యూటీ ఏమిటంటే
నేను దానిలాగే వాస్తవం అంటే మాత్రం కావు, సాష్టే కావు. రెండు వాస్తవాలు ఏకము కావు. ఎలాగో చెబుతా. సముద్రం మీద రెండున్నాయి. ఒకటి నావ, మరొకటి తరంగం. బాగా వినండి నా దృష్టాంతం. దీని మీద బాగా ఆలోచించండి.